అంటే అది తెలుగువారి సత్తా. తెలుగువారు ప్రపంచం మొత్తం వారికి ఉండే ప్రతిభ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు లేక రాకుమార్ పేరు చూస్తే తెలుగు వారికి గుర్తింపు లేకుండా ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ మదరాసని పిలిచేవారు. ఈరోజు మదరాసని కాదు, తెలుగు హెరిటేజ్ డే ప్రపంచమంతా జరుపుకుంటున్నారంటే, లేకపోతే అమెరికాలో కూడా 20వ లాంగ్వేజ్ కింద భారతదేశంలో ఏ భాషకు లేకుండా ఒక్క తెలుగు భాషకు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి. ఈ స్ఫూర్తి తెలుగు జాతిని ప్రపంచం మొత్తం ఇంకా రాబోయే రోజుల్లో ఖ్యాతి పెరుగుతుంది. ఇది ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, తెలుగు జాతి ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మన ఆస్తి, మన వారసత్వం. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్కి అయితే దత్తాత్రేయ గారు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సిపిఎం తరపున ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పరుచూరి సీతారాం వచ్చారు, ఏచూరి సీతారాం వచ్చారు. వారిని సిపిఐ నాయకుడు రాజా గారిని, అదే మాదిరిగా వివిధ పార్టీల నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా. అదే మాదిరిగా సినిమా నాయకులందరూ కూడా చాలామంది అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం కానీ, చిరంజీవి కుటుంబం కానీ, నటీనటులు కానీ, ఎన్టీ రామారావుతో పనిచేసిన నాగిరెడ్డి గారి కుటుంబం కానీ, డివిఎస్ రాజు కుటుంబం గారు కానీ నేను చూసా. అందరి కృష్ణ గారి కుటుంబం కానీ అందరూ కూడా వచ్చారు. వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సమయంలో ఒకే ఒకటి మిగిలిపోయింది. అది చిరకాల తెలుగు జాతి ఆకాంక్ష. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటాం, సాధించి తీరుతాం. అది తెలుగు జాతి శక్తి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి. ఎన్టీ రామారావు గారిని గౌరవించడం, ఆయనకిచ్చే అవార్డు ఆయన కోసరం కాదు, భారతదేశం కోసరం. భారతదేశానికి ఎన్టీ రామారావు గారు అందించినటువంటి సేవలు జాతి గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు భారతరత్న ఇచ్చి దేశాన్ని గౌరవించుకున్నట్టు అవుతుంది. అది ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి భారతరత్న ఈ అవార్డు ఇప్పించారంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఇప్పుడు కూడా కొనసాగాలి. దానికి కూడా కేంద్రం తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చే వరకు మనం అడుగుతాం, గట్టిగా పోరాడతాం, సాధిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్కి సహకరించినటువంటి ప్రెస్ సోదరులకు కానీ, ఇంకో పక్కన పోలీసులకు కానీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అరేంజ్మెంట్స్ కూడా నేను మామూలుగా అయితే సినిమా ప్రొడ్యూసర్లే చేస్తారనుకుంటే, మా కమిటీ అయితే సినిమా ప్రొడ్యూసర్ల కంటే మించి డయాస్ అరేంజ్ చేయడం కానీ, మీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడా ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా చేశారు. ఆ కమిటీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. ఆ అభినందనలు 10 కోట్ల తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం కావాలి. 10 కోట్ల మంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 28వ తారీఖున ప్రతి ఒక్క ఇంటిలో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టి, ఎన్టీఆర్ ఫోటో పెట్టి నివాళులర్పించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఎన్టీ రామారావు గారిని గౌరవించడం ఆయన కోసరం కాదు, జాతి కోసరం, మన పిల్లల కోసరం, భావి తరాల కోసరం ఎన్టీఆర్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ,
ఆ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటే ఒకసారి ముందుకు రండి. ఆల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారా? రండి. నమస్కారం. రైట్ లెగ్ ముందు పెడితే ప్లేస్ బాగా వస్తుందని బాలయ్య గారు చెప్తారు. ఇప్పుడు ఒకసారి తమ్ముళ్ళు మీరు చెప్పే కోరిక నెరవేరుతుంది, కానీ ముందు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కమిటీని అభినందించండి. థ్యాంక్ యూ. మీ పట్టుదల చూస్తే రాత్రికి కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ రాజమండ్రిలో కొన్ని లక్షల మందితో ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి వేడుకల్ని మహానాడు ద్వారా మనం జరుపుకుంటున్నాం. అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా మీరందరూ కూడా రావాలని, రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహానాడుకు వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ, ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించవలసిందిగా మరొకసారి కోరుతూ, ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మీరందరూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి మెమోరియల్లో వెళ్ళి అక్కడ నివాళులు అర్పించాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. ఇప్పుడు గట్టిగా ఒక స్లోగన్ ఇవ్వాలి. స్వర్గంలో ఉండే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి వినపడాలి. నిండు మనసుతో ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ఎన్టీఆర్ అంటే అమర్హై. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. శభాష్. శుభరాత్రి. మాజీ ఎంపీ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎన్టీ